ఉదయం లేవగానే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సమయంలో మీరు మెడిటేషన్ కానివ్వండి, ఒక 5 to 10 minutes యోగా లాంటివి చేసి తరువాత చదవగలిగితే కనుక విద్యార్థులు పరీక్షల సమయంలో చేయవలసినవి చేయకూడనివి కొన్ని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయంలో సమయాన్ని వృధా చేయొద్దు. సమయాన్ని వృధా చేయడానికి ప్రతిబింబకాలు ఏంటి అంటే, ఒకటి సోషల్ మీడియా, వాట్సాప్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఇలా ఇన్స్టాగ్రామ్, రకరకాల సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మీద పడినట్లయితే వారి ఏకాగ్రత భంగం కలుగుతుంది. ఎందుకంటే పరీక్షలకు ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్గా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తేలికపాటి ఆహారం, అంటే ఎసిడిక్ ఆహారం కాకుండా తేలికగా ఉండే ఆహారం వైపు మొగ్గు చూపాలి. వృధాగా కాలక్షేపం చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఆటలాడడం, ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా మ్యాక్సిమం తగ్గించుకుంటే చదువుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. ఇవి చేయకూడని పనులు. మరి చేయవలసినవి ఏంటి అంటే, ఉదయం లేవగానే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సమయంలో మీరు మెడిటేషన్ కానివ్వండి, ఒక 5 to 10 minutes యోగా లాంటివి చేసి తరువాత చదవగలిగితే కనుక మీరు చదివినంత కూడా శ్రద్ధగా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఏకాగ్రత కుదురుతుంది. సబ్జెక్ట్స్ని రాని వాటిని ఒక చిన్న చిన్న స్లిప్స్లో రాసి జోబులో పెట్టుకోగలిగితే మనకి ఏమాత్రం చిన్న సమయం దొరికినా ఆ స్లిప్స్ని చదువుకోవడం వల్ల ఆ పునశ్చరణకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే చదువుతూ పోతుంటామో ఏదో క్రమంలో ఎంత కఠినమైన సబ్జెక్ట్ కూడా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు. అలాగే ఆహార విషయంలో కూడా తేలికపాటి ఆహారం తీసుకోవాలి, ఎసిడిక్ ఆహారం తీసుకోవద్దు. అంటే త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి కూడా సమయ పాలనతో పాటు తమ దైనందిన జీవితంలో ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.